ఊరు వెళ్ళినంత సేపు గూడా పట్టలేదండి తిరిగి రావడానికి. అసలు వెళ్ళానన్న సంతోషం గూడా లేదు. నేను 3 డేస్ ఉందామని జెప్పేసి ఈవినింగ్‌కే రిటర్న్ అయిపోయాను. అసలు ఎందుకెళ్ళాను? ఎందుకు రిటర్న్ అయ్యాను? ఇక్కడంతా ఏం జరుగుతుంది? అనేదైతే చెప్తాను. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక చూస్తుంటే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేద్దామని మర్చిపోతూ ఉండొచ్చు. అందుకని ఫస్ట్‌గానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోలోకైతే ఎంటర్ అవుతారనుకుంటున్నాను. ఇదైతే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. దానికోసమే ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్‌గా పల్లెటూరులో ఉండే అడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇలాంటి ఫంక్షన్‌లప్పుడు మంచిగా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి కూరగాయలయి కట్ చేసుకొని వంటలు చేసుకుంటూ వచ్చిన చుట్టాలను పలకరించుకుంటూ చాలా బావుంటది గదా! ఇంకా సిటీస్‌లో ఎలా ఉంటదంటే క్యాటరింగ్ వచ్చిందా, తిన్నామా, మళ్ళీ అయన్నీ కూడా తీసి ఆటోలో వేసి పంపించామా అన్నట్టుగా ఉంటది కదా! కానీ పల్లెటూరులో అలా ఉండదు. నా ఎంగేజ్‌మెంట్ అప్పుడు గానివ్వండి, పెళ్ళప్పుడు గానివ్వండి, ప్రతిసారి గూడా మా ఇళ్ళల్లో ఇలాగే జరుగుతా ఉంటది ఫంక్షను. ఇక్కడైతే మా మదరు, సిస్టరు, మా సిస్టర్ వాళ్ళ పాప, మా పిల్లలు అందరూ కూడా ఫోటో సెషన్‌కయితే రెడీ అయిపోయారు. ఇక్కడ చాలా ఫోటోస్ అయితే దిగారు. ఇంక తర్వాతయితే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఇక రెడీ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ కూడా నేను గూడా తీసుకున్నాను. కానీ ప్రాపర్‌గా ఒక్క ఫోటో గూడా రాలేదు నాదైతే మాత్రం. ఇంక తర్వాత ఆహ్, ఇందాకలా మెరూన్ కలర్ షర్ట్ అతనున్నాడు కదా! తనైతే మా మేనత్త కొడుకు. వీళ్ళొచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులండి. ఇంకా తను పెళ్లి కూతురు, ఇదైతే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి. ఇంక వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే చాలా దగ్గర వాళ్ళు. తనొచ్చేసి మా మేనత్త మనవరాలు, అలాగే మా బాబాయ్ కూతురు. పెళ్ళికొడుకొచ్చేసి ఇంకొక మేనత్త కొడుకు. ఇంక అందరూ కూడా దగ్గర వాళ్ళే. ఫంక్షన్‌కైతే నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఒక 20 డేస్ నుంచి ఈగర్‌గా అయితే వెయిట్ చేశాను. కానీ వెళ్ళాననే కానీ ఆ ఫంక్షన్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఒక చిన్న అప్సెట్ అయితే ఉంది. ఏంటంటే మా నానమ్మకైతే అంటే హెల్త్ అంతగా బావుండట్లేదు తనకి. కొంచెం ఐ ఆపరేషన్ అయితే జరిగింది 1 మంత్ బ్యాకు. తనకి రీసెంట్‌గానే షుగరొచ్చింది. షుగర్ కూడా వచ్చి ఒక 3 మంత్స్ అలానే అవుతుంది. కానీ మా తాతయ్యకి కూడా షుగరొచ్చిన తర్వాతే తను ఏది పడితే అది తినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చేసి తను ఒక 3 మంత్స్ వరకు హాస్పిటల్‌లోనే ఉండి తర్వాతయితే చనిపోయారు. ఈ మంత్ 23 అంటే మార్చ్ 23 2023లో అయితే తను చనిపోయారు. ఇంకా అప్పటినుంచి కూడా నానమ్మ ఇంకా అమ్మ వాళ్ళతోనే ఉండేది. తర్వాత ఏమైందంటే ఇంక తనకు కూడా షుగరొచ్చింది కదా! మా తాతయ్యకి గూడా అలా షుగరొచ్చేసి హెల్త్ పాడైపోయి బావుండలేదు గదా! తనకి కూడా ఇంకా అలాగే భయపడిపోతుంది. నేను ఏమైపోతదో, నాకేమైనా అవుతదేమో అని జెప్పి బాధపడుతుంది. ఎంతమందున్నా కూడా, ఎన్ని మాటలు జెప్పినా కూడా తనైతే మాత్రం ఇంక నాకు బాలేదు, నాకేదో అవుతుంది, నాకెందుకో జనాన్ని జూస్తున్నా గూడా భయమేస్తుందని జెప్పేసి సైకలాజికల్‌గా తను చాలా డిస్టర్బ్ అయితే అయ్యారు. ఇంకా మేమెప్పుడెళ్ళినా కూడా మాకు ఏం కావాలి? ఏం తింటారు? ఏం చేయాలి? అని అడిగి మరీ చేసి పెట్టే వాళ్ళలో మా నానమ్మ అయితే ఫస్ట్ ఉంటారు. మా గురించి మెయిన్‌గా ఆలోచించే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మా తాతయ్య, మా నానమ్మ మాత్రమే. అయితే తనకి ఇంకా బావుండలేదు కదా! నాకు కూడా ఇంకా అసలు ఉండాలనిపించలేదు. చాలా బాధనిపించింది. తనని ఆ సిట్యుయేషన్‌లో చూసేపాటికి అసలు మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి మాకెంతైనా ఆ బాండింగ్ ఉంటది. ఇంకా తను లేకపోతే మాకసలు ఉండాలనిపించలేదు. ఇంక సరేలే అని జెప్పేసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సండే 3కి అలా అయితే బయలుదేరి వద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంక మా నాన్నమ్మ కూడా లేదు గదా! ఇంక మాకు ఉండాలనిపించలేదు. ఇక్కడ ఇంకా కొంచెం డీజే బాక్స్‌లు అవైతే పెట్టారు. ఫంక్షన్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా పిల్లలు గూడా చాలా సందడైతే చేశారు. వీళ్ళందరూ గూడా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, ఇంకా మా తమ్ముడు వాళ్ళ కూతురు ఇదైతే మాత్రం మా అన్న కూతురొకటుంది. ఇంకా వీళ్ళందరూ కూడా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. అందరూ కూడా చెల్లెళ్ళు, మేనకోడళ్ళు అయ్యే వాళ్ళే ఉన్నారు. ఇంకా తర్వాత మనం ఏ ఫంక్షన్ అయినా సరే ఎంతమంది పెద్దవాళ్ళున్నా రాని కల మాత్రం చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది గదా! ఇంకా వీళ్ళంతా కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తా ఉన్నారు. 10,000 ఇస్తాం, పట్టుబట్టలు పెడతాము అని జెప్పేసి సాంగ్స్ ఉంటాయి గదా! ఆ సాంగ్ అయితే ఒకటి పెట్టి పెళ్ళికొడుకునైతే బాగా ఆట పట్టిచ్చారు. ఇంకా అందరం కూడా మంచిగానే ఎంజాయ్ చేశాము. నేను కూడా పిల్లలకి ఫుడ్ అది పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ఆ రోజు నైటే రిటర్న్ అయిపోయాను.
మా మేనత్త వాళ్ళ అబ్బాయి కార్ తీసుకొనైతే వచ్చారు. ఇంక తనతో పాటే మేము కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత 10:30కి అలా అయితే అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంటికొచ్చేపాటికి 12:30 అలా అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసి ఫ్రెష్ అయ్యి అయితే పోయాను. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ అంటే సండే రోజు తీసుకున్న వ్లాగు. ఇంకా అక్కడి నుంచి వస్తూ స్వీట్ అయితే కేసరి అయితే తీసుకొచ్చాను. ఇంకా తర్వాత అమ్మ ఆ రోజు పాలు కూడా కొంచెం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసింది. అసలు మేము వస్తామన్న ప్లానే లేదు. కానీ ఎందుకో ఫ్రిడ్జ్‌లో పెట్టేసింది ఒక హాఫ్ లీటర్ వరకు. ఇంకా పాలిచ్చి పంపించింది. తర్వాత వెన్న కూడా ఒక 10 డేస్ నుంచి అలా అయితే చేస్తుందంట. ఇంక సరేలే మేమేం చేసుకుంటాము, పిల్లలున్నారు కదా తీసుకెళ్ళమనైతే చెప్పింది. ఇంక చెల్లి వాళ్ళకి ఎటు గేదెలున్నాయి కాబట్టి మాకొద్దులేమ్మా అక్కకి ఇచ్చేయంటే ఇంక నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆ పిండి, ఆ చట్నీలైతే మా అత్తగారైతే పంపించారు. నేనింక ముందు రోజు ఏమి బ్యాటర్స్ ఏమి రెడీ చేసుకోలేదు కాబట్టి, ఇంకా వాళ్ళ బ్యాటరే ఉంటే కొంచెం పంపిస్తే తలా ఒక దోస అయితే వేసుకొని తినేసాము. ఇంకా నాకు ఫంక్షన్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని జెప్పేసి 20 డేస్ నుంచి గూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఒక 2 డేస్ ఉండాలి. మా నాన్నమ్మతో మంచి కబుర్లు చెప్పుకోవాల. పుట్టిండ్లంటే ఎవరికైనా ఆశే గదా! ఎన్నో ఆశలతో అయితే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళేపాటికి తను చాలా అప్సెట్‌లో ఉంది. నాకు ఏదో అయిపోతుంది, నాకు ఏదో జరుగుతుంది అని బాధపడితే ఇంక అసలు మాకు గూడా ఏం చేయాలో అర్థం గాలేదు. నేను కూడా ఇంటికొచ్చిన దగ్గర నుంచి గదే ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకు మా నాన్నమ్మ ఇలా అయిపోయింది? ఎందుకు ఇలా ఫీల్ అవుతుందని జెప్పేసి. ఇంకెంతైనా అంతే గదా! వాళ్ళ చేతులతో మనల్ని పెంచినప్పుడు వాళ్ళకి బాలేదు ఇంకా అన్నప్పుడు మనకు కూడా చాలా బాధ అనిపిస్తా ఉంటది గదా! ఇంకా నేనైతే ఏం చేయలేని సిచ్యువేషనేనండి. ఇంకేం చేయలేము ఎవరం కూడా. తనది కూడా పెద్ద వయసు అయిపోయింది గాబట్టి, ఇంకెవరు ఏం చేయలేము. నేను అప్పటికన్నాను, "నువ్వు మాకు ధైర్యం చెప్పాల్సింది. నువ్వే ఇలా అయిపోవడం ఎందుకు మేము నానమ్మని జేజ అని పిలుస్తామండి. ఎందుకు జేజ అలా అయిపోయావంటే, ఇంక తనేం మాట్లాడట్లేదు. నాకు బావుండట్లేదమ్మా. నేనేం చేయను అనే మాటే మాట్లాడుతున్నారు. ఇంకా మా లైఫ్‌లో మెయిన్ రోల్స్ వచ్చేసి మా తాతయ్య, మా నానమ్మ, మా అమ్మేనండి. ఇంకా వీళ్ళు ముగ్గురు రోల్సే ఎక్కువున్నాయి మా లైఫ్‌లో. మరి మీరనుకోవచ్చు మీ నాన్న పేరు ఎందుకు చెప్పట్లేదని జెప్పేసి. మా చిన్నతనంలో ఎక్కువగా మా నాన్న మా దగ్గరైతే లేరు. ఇంకా నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్నొచ్చారు. మా చెల్లి 10థ్‌లో ఉంది. మా తమ్ముడు ఒక సెవెంత్, ఎయిత్ ఆ క్లాస్‌లో ఉన్నప్పుడైతే మా నాన్నొచ్చారు. మాకు అప్పటి వరకు కూడా మా లైఫ్ ఏదైనా ఉంది అంటే మాత్రం మా తాతయ్య, మా నానమ్మ, మా అమ్మ చుట్టూనే తిరిగింది. ఇంకా మా తాతయ్య ఎక్స్‌పైర్ అయినప్పుడు గూడా మేము చాలా డిప్రెషన్‌లోకైతే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు గూడా ఇంకా చూస్తూ మా నాన్నమ్మకి అలా అయిపోవడం, తను అలా మాట్లాడడం మాకు నిజంగా బాధ అనిపిచ్చేసింది. నేను ఈ 20 డేస్ నుంచి ఎదురు చూసింది నాకసలు 2 సెకండ్స్‌లో ఎగిరిపోయింది. ఆవిడని చూడగానే ఉండాలి అన్న టెన్షన్ కూడా లేదు. ఇంకా తర్వాత నేను కూడా ఇంకా దోసలవి తినేసిన తర్వాత టీ పెట్టేసుకున్నాను. టీ కూడా తాగేసేసి ఇంకా సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్‌లు అవి కూడా ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటా ఉంటామని చెప్పేసి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అయితే ఆర్డర్ చేశాను. నాకు 2 సెట్స్ వచ్చాయి. 2 సెట్స్ వచ్చేసి రూ. 135కి అయితే నేను ఆర్డర్ చేశాను. ఈచ్ సెట్ వచ్చేసి 6 పీసెస్ అయితే వచ్చాయి. నాకు మొత్తం టోటల్‌గా ఒక 12 పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా వీటన్నిటిని కూడా అసలు ఎలా వచ్చాయి ఏంటా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఇంకొక ప్యాకెట్ వచ్చేసి అవిసె గింజలు ఉంటాయి కదా! అవిసె గింజలు కూడా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా నాకు హెల్త్ బాగుండట్లేదు అన్నప్పటి నుంచి కూడా హెయిర్ కూడా చాలా ఊడిపోతుంది. అసలు ఇంకా నేను కూడా చాలా వరకు హెయిర్ కేర్ అయితే తీసుకోవట్లేదు. సర్లే అని చెప్పేసి ఇంకా అవిసె గింజలు కూడా పెట్టేసుకున్నాను. అవిసె గింజలు మనకి బయట నుంచి అప్లై చేసుకున్నా అంటే ఐ మీన్ హెయిర్‌కి అప్లై చేసుకున్న లోపల నుంచి మనం తింటున్నా కానీ మనకి హెల్త్‌కి అన్ని విధాలు కూడా మంచిదేను. ఇంకా తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇంక సండే గదా! ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా మా వారైతే పనికెళ్ళిపోయారు. మా వారు మార్నింగ్ 5కి ఎళ్తే ఈవినింగ్ మళ్ళీ 7:30కి అయితే వస్తారు. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ వరకైతే మా పిల్లలకి, నాకు వరకే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఎప్పుడూ చేసే చికెన్ కర్రీలాగా కాకుండా కొంచెం పొడి మసాలా వేసుకొని చేద్దామని జెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ధనియాలని డ్రై రోస్ట్ చేసేసాను. తర్వాత కొంచెం దాల్చిన చెక్క, లవంగం ఇవి కూడా డ్రై రోస్ట్ అయితే చేసేసాను.
తర్వాత ఇప్పుడేంటంటే కొబ్బరి కూడా వేద్దాం అని జెప్పేసి కొబ్బరి గూడా తీసుకొచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దీన్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మన చిన్నపిల్లలప్పుడు చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది అనగా ఒక స్టీల్ ప్లేటు బొగ్గులో అంటే కట్టెల పొయ్యి మీద కదా మనం వండుకునేది. ఇంకా బొగ్గుల పొయ్యి మీద పెట్టి ప్లేట్‌లో ఒక స్టీల్ ప్లేట్‌లో ఆ నిప్పుల మీద పెట్టేసి దాంట్లో ధనియాలు, కొంచెం చెక్క, లవంగం, గసగసాలు మెయిన్‌గా గసగసాలు వేసేవాళ్ళప్పుడు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట రేర్‌గా చూస్తున్నాం కానీ మనం. అప్పుడు నాన్ వెజ్ అంటే మాత్రం ఖచ్చితంగా గసగసాలు వేసేవాళ్ళు. ఇంకా గసగసాలు ఇవన్నీ కూడా కొంచెం నిప్పుల పొయ్యి మీద డ్రై రోస్ట్ చేసేసి వాటన్నిటిని కూడా రోట్లో వేసి నూరేవాళ్ళు. లాస్ట్‌లో వెల్లుల్లి వేసి రోట్లో వేసి అయితే నూరేవాళ్ళు. పొడి మసాలా నూరుతున్నప్పుడే ఇంక అది వేసిన తర్వాతే ఖచ్చితంగా దింపేవాళ్ళు నాన్ వెజ్‌ని. ఇవాళ రకరకాల మసాలాలు వేసి చేసినా కూడా అప్పుడున్నంత టేస్టీగా అయితే ఏ కర్రీ కూడా ఉండట్లేదు. ఇంక నేనిక్కడైతే మసాలా కూడా పట్టేసుకున్నాను. ఇంక తర్వాత మీకు మొన్న రసం చేయించేటప్పుడు కొత్తిమీర చూయించాను గదా! ఆ కొత్తిమీర ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. ఇంక దాన్ని కూడా దాంట్లో ఒక హాఫ్ కట్ వరకైతే తీసి, ఇంకా ఇలా మంచిగా కట్ చేసుకొని వాషింగ్‌కైతే పెట్టేసుకున్నాను. వాష్ చేసేసి నీళ్ళలో ఏసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మాత్రం అల్లం వెల్లుల్లి అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ మూకుడైతే పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని, ఇంకా దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్రీలో గ్రేవీ అయితే కలిసొస్తది. ఆనియన్స్ కూడా మంచిగా మగ్గాయనుకోండి, ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ బావుంటది. మనకి ఆనియన్స్‌గా కలగకుండా కర్రీలో కరిగిపోతాయి. టేస్ట్ కూడా బావుంటది. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఇంకా అక్కడ మనం ఇప్పటి వరకు కట్ చేసుకున్న ఆహ్, ఆనియన్స్ తొక్కులు అవన్నీ గూడా ఉంటాయి గదా! వేస్టేజ్ అంతా గూడా ఒక బాస్కెట్‌లో అయితే వేసేసుకొని బయటైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అవుతా ఉంది. నేను ఇంకొక పక్కనైతే బయట పనులు కూడా చేసుకొచ్చుకున్నాను. బట్టలు ఉతకడమని, అంట్లు కడగటం అని ఇలాంటివి గూడా ఉంటాయి గదా! ఇంకా అలాంటివి గూడా చేసేసుకొచ్చుకున్నాను. ఫంక్షన్ ఒక రోజైనా, 2 రోజులైనా సరే ఇంట్లో మ్యాండేటరీ బట్టలైతే ఒక 2 బకెట్లు రావడం అయితే, ఇంకా ఆ బట్టలన్నీ ఉతికేసేసి బయటైతే ఆరబెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా గూడా నేను 11:30 ఆ టైంకయితే స్టార్ట్ చేశాను. ఇంకొక పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ ఎప్పుడు గూడా సండే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 2:30, 3 వరకైతే అవుతుంది. ఇంక ఎందుకులే పెందలాడి రెడీ చేసేసి పడుకుందాంలే అని జెప్పేసి ఇంక నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఈరోజు 8కి అయితే లేచాను. అసలు లేవాలనిపించలేదు. ఫంక్షన్ అదే గదా! చిన్నదైనా, పెద్దదైనా సరే మనం టైర్డ్ అవ్వడం మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ నేను ఫస్టే చికెన్‌లో ఉప్పు, పసుపు వేసైతే ఉడకబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అందుకని జెప్పేసే ఉప్పు కొంచెం చూసి వేసుకుంటున్నాను. సరిపోకపోతే లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చులే అని జెప్పేసి. ఇంకిక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకొని, ఇంక తర్వాత చికెన్ కూడా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీకు ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అంటే ఇంకా కొంచెం ముక్కను కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కారము, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా బావుంటది. ఆహ్, కా కాదు కొంచెం మాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకొని దింపేసుకున్న మనకి కర్రీ అయితే రెడీ అయిపోతది. నేను ఇక్కడ ఫ్రై చేశాను గదా! దీన్నైతే కొన్ని పీసులైతే తీసి పక్కన పెట్టాను. ఇంకా ఈవినింగ్ మా వారొస్తారు గదా! తనకి గూడా పాపం అంటే మన కోసమే కదా కష్టపడేది అని జెప్పేసి ఇంకా మా వారి కోసమైతే కొంచెం ఈ ఫ్రైని తీసి పక్కనైతే పెట్టేసుకొని, ఇంకా మా పిల్లలైతే ఫ్రైస్ అలాంటివైతే తినరు. గ్రేవీయే తింటారు. ఇంకా అందుకని జెప్పేసి దాంట్లోకి ఇంకా కొంచెం కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని మూతైతే పెట్టేశాను. ఎప్పుడైనా సరే మనం ఐరన్ కడాయిలో వండినప్పుడు ఆ కర్రీనంతా తీసుకొని వేరే బాక్స్‌లోకైతే ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవాలి. అలాగే దాంట్లోనే ఉంచకూడదు. అందుకని జెప్పేసి నేనిక్కడ కర్రీ అంతా అయిపోయిన తర్వాత వేరే బాక్స్‌లోకైతే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ కోసం అయితే నేను రెడీ చేసుకుంటా ఉన్నాను. నేను ఆర్డర్ పెట్టుకున్న మిల్క్ పౌడర్ కూడా వచ్చేసింది. ఐస్ క్రీమ్‌నయితే రెడీ చేస్తా ఉన్నాను. అదైతే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను.
సో ఇదండి ఈ రోజుటి మన ఓవరాల్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేదైతే కామెంట్ అయితే చేయండి. మనల్ని ఒకళ్ళు పెంచారు అంటే వాళ్ళకి బాలేదు అంటే మన మనసు కూడా బాగుండదు కదా! ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. సో ఇదండి ఈ రోజుటి వ్లాగ్ అయితే. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.